ప్రైజ్లా ఈ అవకాశం ఇచ్చిన ప్రియ పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు, మరి దైవజనులకు వందనాలు. మరి మీ అందరికీ కూడా శుభాలు. టుడే గుడ్ ఫ్రైడే కదా, మన కోసం ప్రాణం పెట్టిన రోజు. మరి 5 మాటలు చక్కగా అందరూ వివరించారు. మరి నాకైతే దేవుడు 6వ మాటను ఇవ్వడం జరిగింది. ఈ మాటను మనం ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఆరాధనీయుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మీరు ఎంతగానో మా కొరకు ప్రాణం పెట్టిన దినమయ్యా ఈరోజు. నేనైతే నీ మాటలు వివరించడానికి కూడా అర్హత లేనిదాన్ని, ఇక్కడ నిలబడటకు కూడా నాకు అర్హత లేనిదాన్ని. మరి నీ ఆత్మతో నన్ను నింపండి, పరిశుద్ధాత్మలో నేను మాట్లాడటకు సహాయం దయచేయండి, నీ శక్తిని దయచేయండి. నాతో మాట్లాడండి, మీ ప్రజలతో మాట్లాడండి, గ్రహించుటకు మనస్సును మాకు దయచేయండి. నీ పరలోక దైవ జ్ఞానాన్ని మాకు దయచేయండి. సాతాను కుయుక్తులను యేసు నామంలో లయపరిచి మీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లుగా మీరే సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తం అయిపోయింది అనని దేవుడు తన ఆత్మను అప్పగించానని తెలియజేస్తున్నాడు. ఏం సమాప్తం చేశాడండి దేవుడు? ఈ లోకానికి వచ్చి నాకు నచ్చినట్టుగా నేను జీవించి బతికినన్ని రోజులు బ్రతికి మళ్ళీ నా జీవితం ముగిసిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని అనుకుంటున్నారా? మన తల్లిదండ్రులు ఉన్నారు, మనకి ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని చూసినప్పుడు, అమ్మా నాన్న ఈ పని చాలా కష్టం, ఇది నేను చేస్తే నా ప్రాణం పోతుంది, నేను చేయలేనమ్మా అంటాం. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఒక అధికారి మనకు ఒక పనిని అప్పగించినప్పుడు, సార్ ఈ ఉద్యోగానైనా మేము వదులుకుంటాం కానీ ఈ ఉద్యోగం మేము చేయలేం సార్, ఎందుకంటే మా ప్రాణం పోతుంది, ఈ ప్రాణాలుంటే మేము మరొక చోట మేము ఉద్యోగం చేసుకొని బతకగలం అని చెప్పి మనం అక్కడి నుంచి తప్పించుకోగలం. కానీ యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి, తన తండ్రి ఏమైతే చెప్పాడో వాటన్నిటిని సమాప్తం చేయడానికి తన ప్రాణం పెట్టాల్సిన అవసరం వస్తుంది, ప్రాణం పోవాల్సిన అవసరం వస్తుందని తెలిసి కూడా నేను చావడానికని సిద్ధమేనని తండ్రికి ఒప్పుకున్నాడు, మాట ఇచ్చాడు. మాట ఇవ్వడమే కాదు, మొత్తం పూర్తి చేశాడు. ఆ యొక్క రాజ్యంలో తన ఒక్కగానో ఒక కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించినప్పుడు ఏవైతే చెప్పాడో వాటన్నిటినీ నెరవేర్చాడు. ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తం చేసేసాడు. ధైర్యంగా చెప్పాడు, నేను పూర్తి చేశాను, తడబడలేదు, భయపడలేదు. మనమైతే తడబడచ్చు, భయపడచ్చు, ఎందుకంటే మనకు చెప్పిన ఒక పనిని మనం పూర్తి చేయలేనప్పుడు భయపడతాం, నేను చేయలేదని ధైర్యంగా చెప్పలేం. కానీ ఇక్కడ నా ప్రభువు యేసయ్య గారు నేను ఫినిష్ చేశాను, పూర్తి చేశాను. ఏం చేశాడండి పూర్తి? నిర్గమాకాండంలోకి వెళ్దాం రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయంలోకి వెళ్దాము. ఇక్కడ మొదటి నుంచి మరి 17 వరకు మరి ఆజ్ఞలు ఉన్నాయి. మరి సీనాయి పర్వతం మీద మోషే ద్వారా ఏవైతే ఆజ్ఞలను మరి నిర్ణయించాడో, తన ప్రజలకి చెప్పాడో, ఆ వాగ్దానాలన్నిటినీ నువ్వు నేను నెరవేర్చమో లేదో తెలియదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటన్నిటినీ నెరవేర్చారు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఫస్ట్ నేను తప్ప మరొకరు నీకు ఉండకూడదు. మనకు ఒక కష్టం వస్తే వేరే వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇక్కడ వదిలి ఇంకొక దగ్గరికి వెళ్తామేమో, కానీ ఇక్కడ కుమారుడు తన తండ్రి వైపే చూశాడు. ఆయనే నా తండ్రి, ఆయనే నాకు అన్ని అయి ఉన్నాడు.
మరి రెండోది, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళే అందే గాని ఇండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాడు, నేనే సమస్తాన్ని కలగజేసిన దేవుని నేను మాత్రమేనని ఖచ్చితంగా చెప్తున్నాడు. నన్ను మాత్రమే మీరు పూజించాలి. రెండవ ఆజ్ఞ. మరి మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగోది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకుంచుకొనుము. మరి పరిశుద్ధ దినాన దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఒక్కొక్కసారి కొన్ని పనులు ఏంటంటే దేవుని సన్నిధికి రానియకుండా ఆటంకపరుస్తుంటాడు. ఎవరు? సాతానుడు. ఆ రోజే ఏదో ఒక సమస్యను తీసుకొస్తాడు. దేవుని సన్నిధి పోనీయకుండా 6 దినములు మీ అయితే 7వ దినము నాది, అది నా రోజు, మీరు నా సన్నిధిలో ఉండాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్న 4వ ఆజ్ఞ. మరి 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపే బిడ్డలను చూస్తున్నాం. బట్ నువ్వు కూడా ఒక తల్లివే, నీకు కూడా బిడ్డలు ఉన్నారు, జాగ్రత్త అని ధైర్యంగా చెప్తున్నాడు. 5వ ఆజ్ఞ. మరి 6వది, నరహత్య చేయకూడదు. 7వది, వ్యభిచరించకూడదు. 8వది, దొంగలింపకూడదు. 9వది, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మరి 10వది, పొరుగువనిది దేనిని కూడా, మరి దాసునైనా భార్యనైనా ఏది ఆశలు ఏమైనా కూడా ఆశింపకూడదు అన్నాడు. మరి ఇక్కడ చూస్తున్నాం, ఎక్కడ పట్టినా ఈ రోజుల్లో హత్యలు, దొంగతనాలు, మరి అబద్ధ సాక్ష్యాలు, ఇంకా ఇరుగువారి ఆశించడం, ఎలాగైనా వాళ్ళని దోచుకోవాలని. కానీ వీటన్నిట్లలో దేవుడు ఏదైనా ఆశించినట్టు మీరు చూసారా? ధైర్యంగా చెప్పగలరా? వీటిలో మాట తప్పాడని చెప్పగలరా? వీటన్నిటినీ పూర్తి చేశాడు ఆయన. హంతకుల్ని క్షమించే మనసు, దొంగలను ప్రేమించే మనసు, ఎదుటి వారిది ఆశించబాక నీకు నేను ఇస్తానని ధైర్యం చెప్పే మనస్సు, ఆదరించే మనస్సు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆజ్ఞలన్నిటిని పూర్తి చేసావు. మరి నువ్వు చెప్పగలవా? నేను పూర్తి చేశాను ఈ ఆజ్ఞలు, నువ్వు చెప్పగలవా? నువ్వు నేను చెప్పగలవు, ధైర్యంగా చెప్పలేం. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తట్లో వీటన్నిటిని పూర్తి చేసిన ఒకే వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే పూర్తి చేశారు. అందుకే ధైర్యంగా చెప్పాడు, నేను పూర్తి చేశాను, నేను పూర్తి చేశాను. ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను? నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. నిజంగానే అటువంటి పాపులను ప్రేమించాడు, హత్తుకున్నాడు, ఆదరించాడు, వారికి ఒక రక్షణ ఇచ్చాడు, అసహించుకోలేదు, వారిని ప్రేమ చూపించాడు. ఎంత గొప్ప ప్రేమ! నువ్వు చేసిన పనుల కొరకు, అసహ్యమైన కార్యాల కొరకు, నువ్వు చేసిన ఆ చెడు క్రియల కొరకై ఆ సిలువల నలిగిపోయి కొరడాలతో కొడుతుంటే, రక్తమంతా కారుతుంటే, దాహమని అడుగుతుంటే, చేదు చిరుగా పుచ్చుకుంటుంటే, ఏమి ఆజ్ఞ ఇస్తే ఆయన కొరకు నీళ్లు రావా? మనం ఈరోజు తాగుతున్నాం వాటర్, ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడిచ్చాడు. మరి ఆయన ఆజ్ఞాపిస్తే మేఘం నుంచి వర్షం కురవదా? ఆయన దాహం తీరవదా? చేతు చిరుగు పుచ్చుకోవాల్సినంత పరిస్థితి ఏముంది? మనకు అన్నీ ఇచ్చి ఆయన అలా అవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఎక్కడైతే ఆ మాట తప్పితే ఆజ్ఞ నెరవేరదు, సమాప్తం కాదు. అందుకని ఆయన మౌనంగా ఉండవలసిన పరిస్థితి. మౌనంగా ఉన్నాడని హేళనగా చూస్తున్నావా? ఈయన దేవుడైతే ఈయన తాగొచ్చుగా, ఈయన దేవుడైతే ఈయన రక్షించుకోకూడదా? పదండి మత్తయిలోకి వెళ్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి 27, మనం ఇక్కడ 51 నుంచి 54 వరకు చూస్తే, అప్పుడు దేవాలయపు
తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలయ్యెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని సమాప్తం చేసే టైంలో భూమి వణికింది, భూకంపం వచ్చింది, దేవాలయపు తెర రెండంచులుగా చీలింది, గుండెల్లో దడ పుట్టింది, అందరికీ భయం కలుగుతుంది. అప్పటిదాకా హేళన చేసిన వారు మరి ఆ పై వచనంలోనే 40వ వాక్యంలో చూడండి, దేవాలయమును పడగొట్టు 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వీని నమ్ముదము. నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, ఆ సిలువ మీద నుంచి దిగిరా, మేము నిన్ను నమ్ముతాం. ఎందుకు రక్షించుకోలేకపోయాడు? మన కోసమే. అక్కడి నుంచి దిగి వస్తే అంత వ్యర్థమైపోతుందని ప్రతి క్షణం మౌనంగా ఉంటే అంత హేళన చేస్తే చివరికి ఇక్కడ చూసినప్పుడు, భూకంపం కలిగినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు, పరిశుద్ధ శరీరం లేచినప్పుడు అందరూ భయపడ్డారు. శతాధిపతి అతనితో కూడా ఉన్న వారందరూ కూడా భయపడ్డారు. ఇతను నిజంగా యేసయ్యే, దేవుని కుమారుడే అని భయం కలిగింది. ఈరోజు నీ కోసం ఎంతో రక్తం దారపోసాడు. ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడాయి, చేతుల్లో మేకులు కొట్టబడాయి, తల మీద ముళ్ళ కిరీటాలు, శరీరం అంతా రక్తదారంతో. చేతవానికి కాదు, మన కోసం. నువ్వు ఎక్కడ నరకానికి వెళ్తావో, నువ్వు నరకానికి వెళ్ళకూడదు, ఆయన రాజ్యానికి చేరుకోవాలని, ఆ నరకంలో నువ్వు ఉండలేవని, పరలోక రాజ్యంలో ఉండాలని నీ కోసం నా కోసం మౌనంగా ఉన్నాడు దేవుడు. మౌనంగా ఉన్నాడు. అంత పూజ చేశాడు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారిని నడిపించారు, వ్యభిచారుల్ని రక్షించాడు, భయంకరమైన వ్యాధులతో ఉన్న అద్భుతమైన కార్యములు చేసి దయ్యములను తరిమి కొట్టి అన్నిటిని పూర్తి చేసి అందరిని క్షమించి అందరిని ప్రేమించి ఇట్ ఈస్ ఫినిష్డ్, నేను పూర్తి చేసేసాను, కంప్లీట్ పూర్తి చేసేసానని ధైర్యంగా చెప్పాడు. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న శ్రమలకే మనం తట్టుకోలేము. ఎందుకు ఈ బాధ, ఈ వేదన, సస్తే బాగుంది అనుకుంటాం. కానీ నరకంలో నువ్వు ఉండగలవా? భూలోకంలోనే నేను ఉండలేకపోతున్నానంటే నరకంలో నువ్వు ఉండగలవా? అటువంటి నరకాన్ని నుంచి నిన్ను తప్పించడానికి యేసయ్య నిన్నెంతగానో ప్రేమించాడు. చూడమో నా అరచేతిలో నిన్ను చెక్కుకుంటుని అని రుజువు చూపించాడు. చూస్తావా? యేసయ్యని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన అరచేతిలో చూడు, నువ్వు కనిపిస్తావు. నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇంతకంటే ఏం చేయాలి? నరకంలోకి నువ్వు వెళ్ళకూడదు, అక్కడ నువ్వు ఉండలేవు అని తెలిసి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నువ్వు కూడా నేను కూడా ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడ్డాం. చాలామంది చెప్తుంటారు, ఏం పోతాంలే నరకానికి, ఈ లోకంలో మాకు నచ్చినట్టుగా మేము జీవిస్తామంటారు. అంతా మాటలే. నువ్వు ఈ లోకంలోనే ఉండలేకపోతున్నావు, ఇంకా నరకంలో ఏముంటావు? దేవుడికి తెలుసు కాబట్టే నువ్వు నా రాజ్యంలో ఉండాలి, నాతో పాటు ఉండాలి. దేవుడు ఎంతో ధైర్యంగా మరి చెప్పగలిగాడు. ప్రతి క్షణం కూడా మౌనమైన పరిస్థితులలో. ఎందుకంటే మన కోసం మనం నశించిపోకూడదని ఆయన మన బిడ్డలనని ఎంతగానో ప్రేమ చూపించాడు. ఎన్నోసార్లు తప్పిపోయినప్పటికీ కూడా, నేను తప్పిపోయినప్పటికీ కూడా మనల్ని దగ్గర తీస్తూ ఇప్పటికైనా నా దగ్గరికి రా
అని దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పటికైనా దేవుని వైపు చూస్తావా? మరి ఎవరి వైపు చూస్తావో నీ ఇష్టం. ఆయన అంతా పూర్తి చేసేసాడు. అంతా పూర్తి చేసి ధైర్యంగా ఇట్ ఈస్ ఫినిష్డ్. నాకు దేవుడు ఏవైతే చెప్పాడో, ఈ భూలోకానికి ఎందుకైతే నన్ను పంపించాడో వాటన్నిటిని నేను నెరవేర్చాను. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఎవరు చెప్తారమ్మా ఇంత ప్రేమ? యేసువారు ఒక్కరే చెప్పారు. ఆయన ఒక్కడే ప్రేమ దేవుడు. ఈ చిన్న మాటలను పరిశుద్ధాత్మ మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.